హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్ కుమార్. దుబాయ్లో బాగా వర్షం పడుతుంది, చాలా బాగుంటుంది దుబాయ్లో వర్షం. నేను దుబాయ్లో జాబ్లో జాయిన్ అయ్యి 1 month అయిపోయింది. చిన్న జాబ్ హింట్ ఒకటి ఇస్తాను. ఎవరైనా మార్కెటింగ్ పీపుల్స్, టెలికాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెంటనే వచ్చేయండి. క్రెడిట్ కార్డ్ సేల్స్కి ఇది చాలా కష్టమైన జాబ్, అందరికీ తెలుసు. కానీ సేల్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఫోన్ కాల్స్ చేసి కస్టమర్ని కన్విన్స్ చేసి ఒక్క క్రెడిట్ కార్డ్ సేల్ చేస్తే 12,000 రూపీస్, ఇండియన్ రూపీస్. సో 7 కార్డ్స్ మినిమం చేయాలి శాలరీ ఎలిజిబుల్కి. 7 కార్డ్స్ చేసి 8th కార్డ్ నుంచి ఒక్కొక్క కార్డుకి 800 dirhams, 600 dirhams నుంచి 800 dirhams స్టార్ట్ అవుతుంది. 600 dirhams అంటే 12,000 ఇండియన్ రూపీస్. క్రెడిట్ కార్డ్ సేల్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ చాలా కష్టం. కానీ కొంతమంది కాల్స్ చేసి చాలా బాగా చేస్తారు కదా, అటువంటి వాళ్ళకి చాలా పనికొస్తుంది. నేను అవుట్డోర్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కష్టం. ఇన్బౌండ్ ఎవరు కాల్స్ చేసి కన్విన్స్ చేయగలరో నేను లింక్స్ పెడతాను. వాళ్ళు దుబాయ్కి వచ్చి ఒక 2-3 డేస్లోనే జాబ్ వచ్చేస్తుంది, చేసుకోవచ్చు. టెలికాలింగ్ వాళ్ళకి చాలా బాగుంది ఆఫర్స్. కొంచెం కాదు, బాగానే ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి. ఈ రెండు ఉంటే దున్నచ్చు, దుబాయ్ని భయంకరంగా సంపాదించవచ్చు. క్రెడిట్ కార్డ్ సేల్స్ అంతేకాదు, ఇంకొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను. ఏం ఇష్యూస్ అంటే వీసా ప్రాసెసింగ్. చాలా కంపెనీస్ పాస్పోర్ట్ తీసి పెట్టుకుంటాయి, డబ్బులు అడుగుతారు. అట్లాంటి జాబ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. కానీ నేనుండే కంపెనీ అంతా కొంచెం మంచిది. కానీ ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే వీసా ప్రాసెస్ టైంలో పాస్పోర్ట్ తీసి పెట్టుకుంటారు ఒక 3 months వరకు. వాళ్ళు వీసా ప్రాసెస్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ వీసా, మెడికల్స్ కండక్ట్ చేస్తారు. అన్నిటికీ మనమే డబ్బులు కట్టాలి, వాళ్ళేం కట్టరు. సో కొంచెం ఖర్చులు ఉంటాయి ఖచ్చితంగా. 1.5 lakh అన్నా అవుతుంది టోటల్గా, ఫ్లైట్, వీసా అన్నీ కలిసి. కాబట్టి ఒక 1.5 lakh అన్న చేతిలో పెట్టుకోండి. కానీ 1 year అగ్రిమెంట్ ఉంటుంది, 1 year 2 years అగ్రిమెంట్ ఉంటుంది కంపల్సరీగా. సో మీ వల్ల అయితే 2 years అగ్రిమెంట్ వేసుకొని మళ్ళీ ఒక 1 year తర్వాత పర్మనెంట్ వీసా ఫ్రీలాన్సర్ వీసా తీసుకోవచ్చు. లేకపోతే ఎవరినో ఫ్యామిలీ, హస్బెండ్ వీసా, అట్లా సపోర్ట్ డాగ్ వీసా తీసుకోవచ్చు. స్పౌస్, హస్బెండ్ ఉంటే వైఫ్, స్పౌస్ రావచ్చు హస్బెండ్ వీసాతో. ఇట్లాంటివి ఉంటాయి. జాబ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, టార్గెట్ కొత్త మార్కెట్ కాబట్టి. కానీ ఇంగ్లీష్, హిందీ వచ్చే వాళ్ళకి కాల్స్ మాట్లాడి కన్విన్స్ చేస్తాము, ఖచ్చితంగా నేను చేయగలుగుతాను. నేను అదే ఇండియాలో చేస్తున్నాను, టెలికాలింగ్ చాలా బాగా సేల్స్ చేస్తున్నాను అనుకుంటే, హిందీ, ఇంగ్లీష్ బాగా వచ్చుంటే ఖచ్చితంగా వచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా చేసుకోవచ్చు. కొన్ని ల్యాక్స్లో ఎర్న్ చేసుకోవచ్చు డబ్బులు. 10 కార్డులు చేసినారంటే మీ అకౌంట్ ఫుల్ అయిపోతుంది. ఒక 7th కార్డ్ నుంచి 10th కార్డ్ వరకు ఒక కార్డుకి 600 dirhams, 700 dirhams, 800 dirhams కూడా వస్తుంది కార్డు బట్టి. సో బాగా సంపాదించుకోవచ్చు. కాకపోతే ఖర్చులు ఎక్కువ. రూమ్కి ఒక 550 బెడ్ స్పేస్కి. మెట్రోకి ఒక 350 అలా అంతా అవుతుంది. ఖర్చు కూడా ఉంటుంది.
సో డబ్బులు కావాలి, బాగా సంపాదించుకోవాలి అనుకుంటే చేయండి. 1 year అగ్రిమెంట్, ఒక 2-3 ఏళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించాలా, కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండాలా అనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ వైఫ్ ఏదైనా జాబ్ చేస్తూ ఉంది, టీచింగ్ జాబ్ ఏదైనా, వాళ్ళు కూడా పిలుచుకోవచ్చుకుంటే వాళ్ళు కూడా సపోర్టింగ్గా ఉంటారు. 2 శాలరీలు అయితే కొంచెం ఈజీగా బతకొచ్చు. ఇక్కడ ఖర్చుల్లో ఎక్కువ ఉంటుంది, మనమే కుకింగ్ చేసుకుంటే చాలా తగ్గుతుంది. డైలీ హోటల్ అంటే చాలా కష్టం, పొరాటాలు బిర్యానీలతో ఉంటాయి. నా ఫ్రెండ్ ఒకడు వీసా ప్రాసెస్ చేయలేదని కూర్చొని ఏడ్చినాడు. 4 రోజులు ఉందంటే వీసా ఎక్స్పైర్కి, 4 days ముందు నీ వీసా ఎక్స్టెండ్ చేసుకో అన్నారు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు పాపం, మెట్రో స్టేషన్లో కూర్చొని ఏడ్చినాడు. ఓకే, మళ్ళీ పర్మిషన్ తీసుకొని కంపెనీని ప్రాసెస్ చేస్తాను వీసా, నో ప్రాబ్లం. శాలరీలో డిడక్ట్ చేస్తారు. మాట్లాడాలి, కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి. నాకు ఇది లేదు, నాకు ఇటు చేయండి అని మాట్లాడితే అవుతాయి, లేకపోతే అవు. ఏం చేయను, భూమిని కూర్చున్నామంటే ఏం చేయలేము. మాట్లాడితే అన్ని పనులు అవుతాయి.